దేశంలో ఉత్తరప్రదేశ్కు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఎవరు సత్తా చాటితే ఢిల్లీ పీఠం వారిదే. కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మరికొన్ని సీట్లు గెలుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అయోధ్య అంశం, యోగి ఆదిత్యనాథ్ పాలన ఇవన్నీ బీజేపీకి ప్లస్ పాయింట్లుగా మారే అవకాశాలున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా ఉత్తరప్రదేశ్ను రాజకీయ పండితులు భావిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరాన్పూర్, ఖైరానా, ముజఫర్నగర్, బిజ్నూర్, నగీనా, రాంపూర్, ఫిల్బిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ 8లో ముజఫర్నగర్, ఖైరానా, ఫిల్బిత్ బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం. ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఇటీవల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం కూడా ఒక కొలిక్కొచ్చింది. కాంగ్రెస్కు 17 సీట్లు కేటాయించారు. మిగతా 63 సీట్లలో సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తున్నాయి. కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన 17 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలను 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున ఒక్క సోనియా గాంధీయే విజయం సాధించారు. అప్పట్లో తమ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీ నుంచి సోనియా పోటీ చేసి గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి రెండింటినీ సమాన దూరంలో ఉంచింది. కాగా ఉత్తరప్రదేశ్పై ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అలాగే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అంశం తమ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు కుదుర్చుకోవడంలో కూడా భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. ఇటీవల జయంత్ చౌదరి నాయకత్వాన గల రాష్ట్రీయ లోక్దళ్తో కమలం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్దళ్కు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్డీ మద్దతుతో జాట్ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా తమకే పడతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. వీటన్నింటితో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన కూడా ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు బీజేపీ నాయకులు. ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు అల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. పారిశ్రామికవేత్తలను గ్యాంగ్స్టర్లు బెదిరించి డబ్బు గుంజడం సర్వసాధారణంగా ఉండేది. కొన్ని జిల్లాల పేర్లు చెబితేనే ప్రజలు గడగడా వణికేవారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ తీవ్ర కృషి చేశారు. ప్రశాంతత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మిగతా ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఉత్తరప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులొచ్చాయి. ఇలా వచ్చిన పారిశ్రామికవేత్తలకు యోగి సర్కార్ రెడ్ కార్పెట్ పరిచింది. అంతిమంగా పారిశ్రామికంగా ఉత్తరప్రదేశ్ దూసుకుపోయింది. ఇదిలా ఉండగా ఫిల్బిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ లభించలేదు. వరుణ్ గాంధీకి బదులుగా ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్ కు ఫిల్బిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అగ్రనాయకత్వం.
ఏమైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులున్నారు. ఏది ఏమైనా ఈసారి లోక్సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమికి జైత్ర యాత్రకు బ్రేకులు వేయాలని ఇండియా కూటమి వ్యూహాలు పన్నుతుంది.